నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. సోషల్ మీడియాలో ఓ వింత వాదన వైరల్ అవుతుంది. ఓ జపనీస్ కోటీశ్వరుడు తనను తాను కుక్కలా మార్చుకోవడానికి సుమారు 2.2 బిలియన్ రూపాయలు ఖర్చు చేశాడని చెబుతున్నారు. అతను వివిధ శస్త్రచికిత్సలు ప్రక్రియల ద్వారా తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడని వాదిస్తున్నారు. వీడియోలు, ఫోటోలు చూసిన తర్వాత కుక్కగా మారడానికి ఎవరైనా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వైరల్ వాదన వెనుక ఉన్న కథ కొంచెం భిన్నంగా ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. జపాన్కు చెందిన టోకో అనే వ్యక్తి ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు. అతనికి చిన్నతనం నుంచి 4 కాళ్ల జంతువులాగా జీవించాలనే విచిత్రమైన కోరిక ఉండేది. తన కోరికను నెరవేర్చుకోవడానికి అతను జపాన్లోని సినిమాలు, ప్రకటనలకు ప్రత్యేక కాస్ట్యూమ్స్ తయారు చేసే జెప్పెట్ అనే ప్రసిద్ధ కంపెనీని సంప్రదించాడు. టోకో కోరిక మేరకు సదరు కంపెనీ బోర్డర్ కాలీ అనే కుక్క జాతి రూపాన్ని ఎంచుకొని ఒక హైపర్ రియలిస్టిక్ అంటే అచ్చం నిజమైన కుక్కలాగా ఉండే డ్రెస్ ను సిద్ధం చేసింది. మనిషి అస్థిపంజరం ఆకారాన్ని కుక్క శరీర ఆకారంలో దాచడం సవాలుగా మారడంతో ఈ డ్రెస్ తయారీకి 40 రోజుల సమయం పట్టింది. దీనికి దాదాపు 20 లక్షల జపనీస్ యేన్లు ఖర్చయ్యాయి. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు 11 నుంచి 12 లక్షలు మాత్రమే. సోషల్ మీడియా ప్రచారంలో చెబుతున్నట్లు 220 కోట్లు అనేది కేవలం అబద్ధం. టోకో ఈ కాస్ట్యూమ్ ధరించి 4 కాళ్లపై నడుస్తూ పార్కుల్లో నిజమైన కుక్కలతో కలిసి తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఐ వాంట్ టు బీ అన్ యానిమల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను కూడా నడుపుతున్నాడు. కాగా భవిష్యత్తులో పాండా లేదా ఎలుగుబంటి లాంటి ఇతర జంతువుల డ్రెస్లను కూడా ధరించి ప్రయత్నిస్తానని టోకో పేర్కొన్నాడు.